ఒక సన్నివేశంగా ఉండిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. జూపుడి గారు, రెండు అంశాలు ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు పాత రికార్డులు, ఈ రికార్డులు సవరించడం, అప్డేట్ చేసే క్రమంలో, ఈ రీసర్వే చేసే క్రమంలో జరిగిన పొరపాట్లు, తప్పిదాల కారణంగా ఈ ప్రమాదం ఉత్పన్నమైందని భావించాలా? ఉద్దేశపూర్వకంగా ఏమన్నా కుట్ర జరిగిందని అనుకోవాలా? దళారుల్ని మేపటానికి, వాళ్ళ పెరట్లో దళారుల్ని మేపటానికి గడ్డివాములు కోసుకొచ్చి అక్కడ పడేస్తున్నారా? ఎందుకంటే ఇది ఒక కామన్ మ్యాన్ ఆక్రోశం అండి. వెన్ ఐ స్పోక్ టు సెవరల్ పీపుల్, ఈ ఎఫెక్ట్ అయిన వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ బాధ చెప్పుకోలేకపోతున్నారు. లుంగలు చుట్టుకున్న బాధని చెప్పుకోవటానికి వాళ్ళకి భాష రావట్లా. సో ఈ క్రమంలో దీన్ని ఏదో ఒక చిన్నపాటి సమస్యగా చూపించి ఎక్కడో 1 పొరపాట్లు జరిగినాయంటే 1 సవ్యంగా జరిగినాయి, 99% అపసవ్యంగా జరిగాయి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తున్న విషయం. ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం అండి, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నెలకింతని చీటీలు కట్టుకొని దాంట్లో దాచుకున్న డబ్బుతో స్థలం కనుక్కొని రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేప్పటికి చిన్న ఇల్లు కట్టుకుందాం, 75-100 గజాల్లో కట్టుకుందాం అనుకున్న వాళ్ళ స్థలాలు కూడా కబ్జా చేసే విపరీతమైన దుర్మార్గం ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలా. లేదా అవన్నీ అక్యుములేట్ అయిపోయి ఈరోజు బయటపడ్డాయా? సార్, ఇక్కడ భూ రికార్డులన్నీ కూడా చాలా భద్రంగానే ఉంటాయి. అయితే దానిలో తప్పులు కానీ లేకపోతే ఒకళ్ళ పేరు బదులు ఇంకొకరి పేరు ఇలాంటివి ఉండే అవకాశాలు, కోకొల్లుగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏమాత్రం రెవెన్యూ మీద అవగాహన లేనటువంటి ఆఫీసర్స్ ఈ రికార్డులు మున్సిపల్ కరణాల దగ్గర నుంచి ఆ సిస్టమ్ పోయింది, విఆర్ఓల సిస్టమ్ వచ్చింది. అంటే ల్యాండ్ సర్వే చేసి ఎవడి పేరు మీద ఎలా ఉండాలో దాని మీద సరైనటువంటి రికార్డు పొందుపరచడంలో కూడా విఫలమైనటువంటి ప్రభుత్వాలు బోల్డ్ ఉన్నాయి. అవసరమైతే ఎంఆర్ఓకి కొన్ని డబ్బులు ఇస్తే, ఐఎమ్ సారీ, ఇక్కడ నేను ఒక సిస్టాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో డబ్బులు ఇస్తే రికార్డులు మారిపోయే అవకాశం ఉంది. మారిపోయిన రికార్డు అలానే ఉంటుంది. నిజమైన లబ్ధిదారుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అక్కడికి వస్తే పేరు మారిపోయి ఉంటుంది. ఒరిజినల్ గా ఉన్నా సరే ఆ పేపర్ని ఇలా పట్టుకుంటే అది పిల్స్ అయిపోయి రికార్డు చూడటానికి కూడా అవకాశం లేనటువంటి 100 ఏళ్ళు 200 ఏళ్ళ పేపర్ కూడా అక్కడ ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ అన్ని కూడా డిజిటలైజేషన్కి వెళ్ళిపోయాయి. ఈ డిజిటలైజేషన్ కార్యక్రమంలో పర్ఫెక్ట్ గా రికార్డింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా నాకు ఒక ఎంఆర్ఓ చాలా దగ్గర మిత్రుడు నాకు చెప్పింది ఏంటంటే, తనకి ఆర్టీఓ ప్రమోషన్ వస్తే తానే సొంత ఖర్చులతో వెళ్ళి మెడ్రాస్ లో ఒక లైబ్రరీ ఉంటుందట. ఆ లైబ్రరీలో ఉన్నటువంటి రికార్డులు మొత్తాన్ని తను డిజిటలైజ్ చేసుకొని తన సొంత ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ అధికారి. జూపుడి గారు, మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళినట్టుందండి, అన్మ్యూట్ చేసుకోండి. జూపుడి గారు, మ్యూట్లోకి వెళ్ళినట్టున్నారు, మీ వాయిస్ అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు మాట్లాడండి. సార్, అతను ఏం చేశాడంటే తను ఓన్ లైబ్రరీని ఒకదాన్ని తయారు చేసుకుని ప్రభుత్వానికి సహాయపడతా ఉన్నాడు, ఒక ఆఫీసర్. సో అవకతవకలు చేసే ఆఫీసర్లు ఉన్నారు, అవకతవకలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి, రిజిస్టర్లు మారడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్న రిజిస్టర్ కూడా పట్టుకుంటే పెళ్లిసుగా తయారైపోయింది. డిజిటలైజేషన్ ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. రెవెన్యూ అనేది ఒక అర్థం కానిటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది కొంతమందికి మాత్రమే ఒక ఎక్స్పర్ట్ లాగా. రిజిస్ట్రేషన్ ఆఫీసులు చూడండి, సబ్ రిజిస్టర్ అంటాడు, రిజిస్టర్ అంటాడు, స్టేట్ హెడ్ క్వార్టర్లు ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. దాని మీద గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు ఏం చేస్తున్నారంటే దీని మీద హక్కులన్నీ కూడా కలెక్టర్ తీసేసి జేసీలకు ఇస్తారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏం చేశారంటే జేసీల దగ్గర నుంచి కూడా తీసేసి ఆర్టీఓలకి దీని మీద అధికారాలు ఇచ్చేసారు. అంటే ఆర్టీఓ ఎవడు? ఎంఆర్ఓ నుంచి వచ్చినాడంటే ఒక ప్రమోటీ ఆఫీసర్. అంటే ప్రమోటీ మనకు ఎలా చెప్తే అలా వింటాడు అనేది రాజకీయ నాయకులు ఒక అండర్స్టాండింగ్ లోకి వచ్చేసారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో రెవెన్యూ అంత గందరగోళంగా ఏర్పడినటువంటి నేపథ్యంలో దీని మీద ఒక ఉద్యమం జరగాలి, లేకపోతే దీని మీద ఒక రెవల్యూషన్ అనే నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం తన హోల్డ్ ని ఉంచుకుంటూనే ప్రజలకు ఎలా న్యాయం చేయాలి, ల్యాండ్ హోల్డింగ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి అనే నిర్ణయాన్ని తీసుకోనంత కాలం ఈ ఇబ్బందులు ఉంటాయి సార్. నేను పేరు చెప్పను కానీ మీ జిల్లాకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఈ రకమైన ఇబ్బంది గడిచిన 15 ఏళ్ళుగా పడుతూ వస్తున్నారు. గడిచిన 15 ఏళ్ళుగా వాళ్ళది 22 ఏళ్ళకి వెళ్ళిపోయిందట. దాని గురించి ఆయన ప్రతి గుమ్మం ఎక్కారు దిగారు. ఎన్నిసార్లు జాయింట్ కలెక్టర్ని కలిశారో, ఎన్నిసార్లు కలెక్టర్ని కలిశారో, ఎన్నిసార్లు ప్రభుత్వానికి పిటిషన్ పంపించారో, సెంటీమీటర్ కూడా కదలేదు ఫైల్.
సో ఒక మాజీ ఎమ్మెల్యేకే ఈ ఇబ్బంది ఎదురైతే ఒక కామన్ మ్యాన్ ఎలా ఫేస్ చేయగలరు సార్? అంటే పాపం ఆయన ఏదో రిటైర్ అయిన తర్వాత, అంటే రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత 15 ఏళ్ళుగా ఆ పని మీద సెక్రటేరియట్కి తిరుగుతున్నారు. అంటే వారిదే కాదంటే కలెక్టర్లు కానీ, లేకపోతే ఈ రెవెన్యూ వ్యవస్థలో తమ ప్రభావాన్ని విశేషంగా చూపించే అధికారులు కానీ ఏం చేస్తున్నట్టు సార్? సార్ ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యేనా, మాజీ ఎంపీనా, మాజీ ఆర్డీఓనా, ఇవన్నీ కూడా నాకు తెలిసి చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్స్ కానీ మిగిలిపోతాయి. కానీ ఇట్స్ వెరీ టఫ్ సబ్జెక్ట్ సార్. ప్రభుత్వం దాని మీద డెసిషన్ తీసుకున్నంత కాలం చాలా గందరగోళాలు. అంతెందుకు సార్, ఆ చుట్టుపక్కల ల్యాండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళ మీద వేరే రూపంలో కంప్లైంట్ చేస్తే అక్కడున్న అధికారులు, ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరిని కన్సల్ట్ చేయకుండా దాన్ని గవర్నమెంట్ లిస్ట్ లో 22A వాళ్ళకే వాళ్ళు పెట్టేస్తారు. చూడండి, వీడికున్న హక్కుని, కనీసం విచక్షణ అధికారాన్ని అవతల వాడిని అడిగి చేద్దామని కూడా లేకుండా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా మందిని ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఆ కోవలోనే ఉండొచ్చేమో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కానీ, మాజీ ఎంపీ కానీ, మాజీ మంత్రులు కానీ. ఇది వెరీ పిట్టి సార్ ఈ ఎగ్జాంపుల్. దాన్ని గవర్నమెంట్ హ్యాస్ టు లిజన్. గవర్నమెంట్ చెవితోడు పాత్ర పోషించినంతకాలం మనం ఏం చేయలేం. 20-30 ఏళ్ల క్రితం సార్ కొనుగోలు చేసిన ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినాయి. హెచ్ఎండిఏ అప్రూవ్ ఉండి, హుడా అప్రూవల్ ఉండి, హౌసింగ్ బోర్డు లేఅవుట్స్ కూడా వాటి మీద కూడా దీని ఇంపాక్ట్ పడింది. అప్రూవ్డ్ అపార్ట్మెంట్స్ కూడా రిజిస్టర్ కావటం లేదు. మీరు చూడండి, ఒకసారి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే దిగిన తర్వాత శంషాబాద్ వరకు వెళ్ళేప్పుడు లెఫ్ట్ రైట్ చూస్తే హైరైజ్ బిల్డింగ్స్ చాలా కనిపిస్తుంటాయి. ఎక్కడ ఆక్యుపెన్సీ ఉండదు. కారణం ఏంటంటే ఓసీ కావాలంటే ముందు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ కావాలంటే వాటిలో చాలా వరకు 22Aలో ఉన్నాయి. నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది వరంగల్ దిక్కున్నాయి, విజయవాడ దిక్కున్నాయి, మీరు హైదరాబాద్ చుట్టుమట్టి. ఇంకా ఆంధ్రప్రదేశ్ సంగతి మీకే తెలుసు, మీరు స్థానికంగా ఆ రాష్ట్రంలో ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది. నేను చెప్పేది ఇక్కడ ఇప్పుడు మీకు చైనాలో ఘోస్ట్ సిటీ అని ఒకటి ఉంది, తెలిసే ఉంటుంది సార్. ఈ హైరైజ్ బిల్డింగ్ తోటి ఒక నగరమే ఉంది, జనాలు లేరు అక్కడ. అలాంటి పరిస్థితి ఏమన్నా దాపురించే ప్రమాదం కనిపిస్తోందా? అంటే ఒకవేళ ఇదే తరహాలో ప్రభుత్వం గనక 22A అనే ఒక కొరడాన్ని జులిపించే పని అయితే రేపు పొద్దున అమ్మటానికి ఇక్కడ ఎవడు సిద్ధంగా ఉండడు, కొనటానికి ఎవరు రెడీగా ఉండరు. అన్నింటికి మించి 1 లక్ష రూపాయలు అప్పు ఇవ్వటానికి నెల రోజుల నుంచి సంవత్సరం తిప్పించుకునే బ్యాంకులు ఇంకా బిగుసుకుని కూర్చుంటాయి. సామాన్యుడికి, మధ్యతరగతి వాడికి లోన్ ఎలా ఇవ్వకూడదనే దాని మీద బ్యాంకులకు ఉన్నంత ఒక పట్టు ఇప్పుడు వాళ్ళకి మరింత వెసులుబాటు కల్పిస్తుంది. ఈ 22Aలో ఉంది కదా, మేము ఎట్టి పరిస్థితుల్లో దీనికి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ అప్రూవ్ అయిన లోన్స్ కూడా ఆగిపోయినాయి సార్. విచిత్రం ఏంటంటే అక్కడ కట్టుకోలేరు, ఇక్కడేమో సమాధానం చెప్పుకోలేరు. మింగే పరిస్థితి కాదు, కక్కే పరిస్థితి కాదు. మీరు ఒక ఎగ్జాంపుల్ పట్టుకొచ్చారు సార్, చైనా అనేది. అదే కదా మీరు చెప్పింది? అవునండి, అవును. చైనా ఈజ్ ఏ సోషలిస్టిక్ కంట్రీ. చైనాలో ప్రైవేట్ ఆస్తులు ఉండే అవకాశం లేదు. చైనా భూభాగం మొత్తం కూడా అక్కడ ప్రభుత్వం అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ అంటే సోషలిస్ట్ ప్యాటర్న్. అక్కడ ఒక ఏరియా మొత్తం కూడా ఒక న్యూ కాలనీ రావాలంటే వాళ్ళు రాత్రి ఒక డెసిషన్ తీసుకొని న్యూ కాలనీ ఏర్పాటు చేస్తారు. ఇది కాదు, ఈ కాలనీ మొత్తం తీసేసి ఒక ఇండస్ట్రియల్ జోన్ రావాలనుకుంటే ఆ కాలనీ ఇంకొక చోట రీప్లేస్ చేసి అలాంటి కాలనీ నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ ఒక ఇండస్ట్రియల్ జోన్ కూడా క్రియేట్ చేసేటువంటి సర్వ అధికారాలు ఉన్నట్టు కంపేర్ చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు సార్ మనకి ఇక్కడ. అనేకమైనటువంటి అయితే ఇది భారతదేశం మొత్తం ఇలాంటి ప్రాబ్లమ్స్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ లాగా ఉందనుకుంటే లేదు. మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఆ సిటీస్ పేర్లు నేను చెప్తాను సార్. కాంగ్బాషి ఆడోస్ లో ఉంది. ఇనిషియల్లీ సైటెడ్ యాజ్ ఎ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఎంటీ డిస్ట్రిక్ట్ ఇన్ ఇన్నర్ మంగోలియా. ఇట్ హాస్ సిన్స్ గ్రోన్ ఎ మచ్ స్టడియర్ పాపులేషన్. అక్కడ కూడా ఈ ఘోస్ట్ సిటీ ఉంది. ఇక టయాండు చెంగ్ అనే ప్రాంతంలో ఏ రెప్లికా ఆఫ్ ప్యారిస్ కంప్లీట్ విత్ an Eiffel Tower that sat largely underpopulated for years after construction. ఇంకోటి కూడా ఉంది, షెన్యాంగ్ సబర్బ్స్. ఇవి కేవలం ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఉన్నాయండి చైనాలు కూడా. సోషలిస్ట్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూడా ఈ ఇబ్బంది. స్కై స్క్రాపర్స్ ఉన్నాయి, నివసించడానికి జనాలు లేరు. కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఉంది, ప్రజల ఈ కొనుగోలు శక్తి తగ్గిపోవటం,
చైనా కూడా మామూలుగా అన్ని దేశాల మాదిరే కదా సార్. ఒకవేళ కమ్యూనిస్టులకు వాళ్ళకి అదనంగా 4 చేతులు 8 తలలు ఉండవు కదా, వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళు కష్టపడాలి. కానీ అక్కడ కొనుగోలు శక్తి పడిపోవటం అండ్ ఈ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ పేరుతో జరిగిన విచ్చలవిడిగా జరిగిన ఈ నిర్మాణాలు వాటిని 4-5 సిటీని ఘోస్ట్ సిటీలుగా మార్చేశాయి అనేది లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఇది నేను ఉత్తిపుణ్యానికి చెప్పలా. అంటే మీరు అన్నట్టుగా కొన్ని మారినటువంటి పరిస్థితుల్లో జంజియోగ పింగ్ తర్వాత, లేకపోతే మావో తర్వాత, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి జిన్పింగ్, ఆయన కన్నా ముందున్నటువంటి చమన్లై, వాళ్ళ ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగి కొంత ప్రైవేట్ ప్రాపర్టీస్, స్కై రీచ్డ్ బిల్డింగ్స్ ఏమన్నా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయేమో కానీ ఐ మీన్ ఓవరాల్ సిచ్యుయేషన్ ఆఫ్ ది చైనా ఇట్ ఈస్ ఏ సోషలిస్టిక్ ప్యాటర్న్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ కంట్రోల్. దేర్ ఇస్ నో రోల్ ఈవెన్ ప్రైవేట్ పీపుల్ టు ప్లే. నాకు తెలిసి మీరు ఇంకా ఎక్కువ, నాకన్నా ఎక్కువగా మీరు విజిట్ చేసి ఉంటారు, చూస్తుంటారు. కొన్ని వచ్చి ఉండొచ్చేమో ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏమన్నా ఆ సిస్టమ్ మారి ఉంటుందండి. బట్ మనం భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూసినప్పుడు వీఆర్ మనంతా కూడా నియో టైప్ కదా. వీఆర్ నాట్ పర్ఫెక్ట్లీ ఇన్ టు ది సోషలిస్టిక్ ప్యాటర్న్, వీఆర్ నాట్ పర్ఫెక్ట్లీ ఇన్ టు ది క్యాపిటలిస్టిక్ ఫార్మేషన్. మనం ఎలా ఉన్నామంటే సగం భూస్వామ్య వ్యవస్థ, సగం క్యాపిటల్ వ్యవస్థ, సగం అటు ఇటు కాకుండా ఉన్నటువంటి సిస్టంలో మనం ఉండిపోయాం. భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లో క్లియర్ కట్ గా రాజ్యాంగంలో మనం రాసుకున్న ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయాలు చాలా వస్తూ ఉన్నాయి. ప్రజలకి కావాల్సిన నిర్ణయాలు కాకుండా ప్రభుత్వాలకు కావాల్సిన నిర్ణయాలు చాలా వస్తాయి. సో ప్రజల్ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాలు కాలక్రమేణా కొన్ని మార్పులు చేసుకున్నప్పుడు కూడా ప్రజలు మొత్తం దాన్ని ఎస్ దిస్ ఈస్ కరెక్ట్, ఈ గవర్నమెంట్ సరిగా చేసింది అనే నిర్ణయాలు వచ్చేంత వరకు ఈ ఇబ్బందులన్నీ కూడా ఇట్లానే ఉంటాయండి. సో పెరిగిపోతున్నటువంటి హైదరాబాద్ లో ఎంత పెరిగినా సరే దాదాపు 200 కోట్ల రూపాయలు ఎకరా భూమి పలుకుతుందంటే వాట్ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్? 200 కోట్ల రూపాయలు ఎకరా. మీరు అన్నది నిజమే అండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ కోకాపేట కానీ మీరు చెప్పిన రేటే ఉంది, ఈవెన్ గచ్చిబౌలి. సో ఇది చాలా ప్యాథటిక్ కదా. అంటే గవర్నమెంట్ హోల్డ్ ఎక్కడ కనబడుతుంది? నాకు తెలిసి పేదవాడి దగ్గర నుంచి భూమిని లాక్కొని గవర్నమెంట్ లిస్ట్ లో 22 అనే పేరుతోటి పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి నియోపోలిస్ సిటీ కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ సిటీ కానివ్వండి, లేకపోతే హైరేజ్డ్ బిల్డింగ్స్ మోకిలా ఇలాంటి ప్రాంతంలో వచ్చిన దగ్గర కానివ్వండి, ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోతున్నాయి. అసలు జీరో ల్యాండ్ వాల్యూ ఉన్న ఏరియాలు కూడా ఉన్నాయి హైదరాబాద్. దీన్ని ఎలా చూడాలి? సో దీని ప్రభుత్వాలే కదా సమాధానం చెప్పాల్సింది. కోట్ల రూపాయలు ఎకరా బలికి భూమి ఒకవైపు కనబడుతూ ఉంటుంది, ఓన్లీ లక్షల్లో ఉండే రేట్లు ఉండేది కనబడుతూ ఉంటుంది.